హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నుంచి గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనతో చర్యలు చేపట్టారు. ట్యాంక్ బండ్ పై నుంచి గణనాథుల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోతే భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు. నిమజ్జనం జరిగే రోజు మండపాలలోనే గణేష్లను ఉంచి ఆందోళన చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నుంచి గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనతో చర్యలు చేపట్టారు. ట్యాంక్ బండ్ పై నుంచి గణనాథుల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోతే భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు. నిమజ్జనం జరిగే రోజు మండపాలలోనే గణేష్లను ఉంచి ఆందోళన చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నిమజ్జనం సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసిన ఆందోళనలో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుతం అయితే క్రేన్లను ఏర్పాటు చేయడానికి అధికారులు అవసరమైన చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడైతే గతంలో నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను మొత్తం కూడా తొలగించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ పై ఖచ్చితంగా గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు బారికేడ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జాలీలను ప్రధానంగా భారీ జాలీలను మనం చూడొచ్చు. ఆ జాలీలను అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జనం చేయకుండా ఉండేందుకు. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నాయకులు వచ్చి ఆందోళన చేయడం గతంలో 2022-2023 సంవత్సరంలో కూడా ఇదే మాదిరిగా హైకోర్టు ఆదేశాల మేరకు భారీ జాలీలను అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం దీనికి సంబంధించిన అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ తర్వాత ఉత్సవ సమితికి సంబంధించిన నాయకుల ఆందోళన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మనం చూడొచ్చు వాటిని తొలగించడం జరిగింది. అలాగే క్రేన్లకు సంబంధించిన ఏర్పాటుకు అవసరమైన వాటిని ఫ్లెక్సీలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. క్రేన్ నెంబర్ 9కు సంబంధించిన ఫ్లెక్సీ ఇది. ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతంలో క్రేన్ నెంబర్ 9ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ట్యాంక్ బండ్ పైన కూడా నిమజ్జనానికి సంబంధించిన అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఎల్లుండి జరగబోయే గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో ఆ నిమజ్జనంలో ట్యాంక్ బండ్ పైనుంచి కూడా గణనాథులను నిమజ్జనం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నాయకులు ఆందోళన చేస్తుండడం అలాగే బారికేడ్లను తొలగించిన నేపథ్యం భారీ ఏవైతే జాలీలు ఉన్నాయో వీటిని తొలగించిన నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి నాయకులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవేళ ట్యాంక్ బండ్ పైన నుంచి కనుక గణేష్ నిమజ్జనానికి అవసరమైన చర్యలు చేపట్టకపోతే మంగళవారం రోజు జరిగే నిమజ్జనానికి సంబంధించి తరలి వచ్చే గణనాథులను అందరినీ కూడా ఆయా మండపాలలోనే ఉంచుతాము, బయటికి రానియకుండా ఆందోళన చేస్తామనేది కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు వివాదం కలగకుండా ఉండేందుకు అలాగే గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రస్తుతం అయితే అధికారులు అందులో భాగంగా అవసరమైన చర్యలు అయితే తీసుకుంటారు. ట్యాంక్ బండ్ పైన యథావిధిగా నిమజ్జనం చేసేందుకు గణనాథులని నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్ల ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం అయితే అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ట్యాంక్ బండ్ నుండి కెమెరామెన్ సంతోష్, రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.